ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ఇంకొక వారం అనుగ్రహించిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం, ద ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45 verse 2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సారాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ లెవెల్ ద ఎగ్జాల్టెడ్ ప్లేసెస్. ఐ విల్ బ్రేక్ in pieces the doors of a bronze and cut through the bars of iron. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా ప్రత్యేకమైనది. ఈ వారంలో దేవుడు మీ పట్ల ఎటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా నీకు ముందుగా వెళ్ళి అండ్ ఆల్సో సేయింగ్ దట్ టు గో బిఫోర్ హిస్ పీపుల్. సో నీకు ముందుగా వెళ్తున్నాడు అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, మీకు కష్టమైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో, మెట్టగానున్న స్థలాలు, క్రికెడ్ వేస్, కర్వ్డ్ వేస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఆ ప్రాంతానికి చేరే లోపులో మీకు ముందుగా ఆయన వెళ్ళి వాటన్నిటిని సారాళం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున, ఈ వారంలో మీరు ఏ పని తలపెట్టినా సరే అది కష్టంగానుంటే ఆ కార్యము జరిగించడానికి ముందుగా దేవుడు వెళ్ళి వాటిని సారాళం చేసి మంచి మార్గంలో మిమ్మల్ని నడిపించబోతున్నారు. రెండవదిగా చూస్తే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. ఇవి ఏం చెప్తున్నాయంటే, ఓవర్కమింగ్ అబ్స్టికల్స్, డిస్మాంటలింగ్ ఆఫ్ స్ట్రాంగ్, ఫోర్టిఫైడ్ ఆర్ ఇంపాసిబుల్ థింగ్స్. ఇత్తడి, ఇనుప ఇవన్నీ కూడా ఎటువంటి కనబడుతున్నాయి అంటే చాలా బలమైనవి, అదేవిధంగా పటిష్టమైనవి, అసాధ్యమైనవి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు రిమూవ్ చేయబోతూ ఉన్నాడు. చివరిగా ఆయన అంటూ ఉన్నాడుగా, మేకింగ్ పాత్ స్ట్రైట్. ఈ వాక్యంలో దేవుడు మీకు మార్గమును సారాళం చేయబోతున్నాడంటే లెవెలింగ్ ఆఫ్ ద మౌంటైన్స్. ఇది ఏం తెలియచేస్తుంది అంటే, మీ మార్గంలో ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్, లేదంటే కొన్ని ఇరుకైనటువంటి కార్యాలు, లేదంటే మీకు కష్టతరమైనటువంటి పనులన్నిటిని కూడా ఆయన మీకు ముందుగా వెళ్ళి ఏం చేయబోతున్నాడో తెలుసా, వాటన్నిటిని స్మూత్గా మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వారంలో దేవుడు మీకు ముందుగా వెళ్తున్నాడు, వాటిని సారాళం చేయబోతూ ఉన్నాడు. మీరు ఆ స్థలంలోకి వెళ్ళే లోపల మీకు సహాయం చేయబోతున్నాడు. ఇంపాసిబుల్ థింగ్స్ అన్నిటిని పాసిబుల్గా చేయబోతున్నాడు. కాబట్టి దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.